ప్రస్తుతం సాధారణంగా మనుషులు ఇతరులని మెచ్చుకునే విషయంలో కానీ, ఇతరులని చూసి సెలెక్ట్ చేసుకునే విషయంలో కానీ ఏం చేస్తారంటే వారి పై రూపాన్ని చూస్తారండి. వారికున్న అందాన్ని, వారికున్న చదువుని, వారికున్న టాలెంట్‌ని, జ్ఞానమును, డబ్బును, వాక్కు చాతుర్యము ఇలా వారి కలిగిన పై వాటిని చూసి చాలా మంచి వాళ్ళని వెంటనే అంచనా వేస్తుంటారు. కానీ దేవుడు మాత్రం లక్ష్య పెట్టేది ఆస్తి, అంతస్తు, చదువు, అందము, కలరు ఇవేమీ కాదండి. దేవుడు హృదయ అంతరంగంలో ఎరిగిన దేవుడు. హృదయాన్ని దేవుడు లక్ష్య పెట్టే దేవుడు. పైకి ఎంత అందంగా ఉన్నా నీ హృదయం కనుక దేవుడికి ఇష్టమైన రీతిగా అందంగా లేకపోతే నీ అందమంతా కూడా వ్యర్థమండి. పైకి అందంగా ఉన్నంత మాత్రాన హృదయ సౌందర్యము చాలా ముఖ్యమైనది. హృదయ యథార్థత చాలా ముఖ్యమైనది. కాబట్టి నీవు అందంగా లేవనో, నీలో చదువు లేదనో, నీకు ఆస్తి లేదనో, నీకు మంచి వాక్చాతుర్యం లేదనో కృంగిపోకు. అవేమి దేవుడు లక్ష్య పెట్టట్లేదు. అవి మనుషులు లక్ష్య పెడుతున్నారు. మనుషులకు కావాలండి. దేవుడికి నీ హృదయం కావాలి, నీ హృదయ యథార్థత కావాలి. కానీ నువ్వు అందంగా లేవని, చదువు లేదని, ఆస్తి లేదని కృంగిపోక యథార్థమైన హృదయం నీకు కలిగి ఉంది కాబట్టి దాన్ని బట్టి సంతోషించు. ప్రైజ్ ది లార్డ్.